ఏం చేస్తాం చేతులు పంపించినారు మళ్ళీ పొద్దున్న డ్రోన్లు వేసుకొని పోయినాడు మాట్లాడినాడు నాతో ఇప్పుడే మాట్లాడినాడు మురళి నేను హనీ ఇంట్లో ఉన్నాను నేను అదే దీంట్లోనే ఉన్నాను స్పీకర్లో అదే అదే అది ఇప్పుడు డ్రోన్లు తీసుకుపోతున్నారు కదా చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ సుడుగుణం ఉంది దాని సుడుగుణం లోపలికి వెళ్ళిపోయింటాడు వర్షం తగ్గింది కానీ బయటికి రావడానికి మన కుటుంబం అవడానికి లోపల ఉంటుందా హోల్ పక్క అక్కడ ఎక్కడైతే మునిగిపోయినాడు అక్కడ లోపల ట్రెంచ్ దాంట్లోనే ఉంటాం దాదాపు 10 గంటల వరకు నేను ముగించాను మహారాష్ట్ర లోపలికి దాని లోపల తక్కువలేక అప్పుడు బయటకు వచ్చేసాను అదే మెయిన్ పెద్ద తగ్గింది కానీ బయటకు మాట్లాడి ఆయన చెప్పడం లోపల చాలా అడవాళ్ళు ట్రెంచ్ ఉంది అక్కడ ఒకవేళ మునిగిపోయింటే ఈడే ఉంటాడు ఎందుకంటే పుచ్చుకోమంటే వాళ్ళు విడిపించారు పుచ్చుకోమంటే పక్కన అక్కడ పుచ్చుకోమంటే కనపడాలి అవును దాని వీడియోలో ఎక్కడ పుచ్చుకోమంటే కనపడాలి ఎక్కడ మునిగిపోయారో అక్కడే వాళ్ళ పక్క కూడా రావాలి సో ఆ నీళ్లు తగ్గితే కానీ ఆ ట్రెంచ్ లో కొంచెం బయటకు రాలేదని చెప్పి అంటారు అంటే ఫోర్స్ ఎట్లుంది చాలా ఇది ఉందా ఫోర్సా చాలా ఇది బయట నుంచి రాష్ట్రాలకు వాళ్ళు వస్తూనే ఉన్నాయి ఈ కొండల నుంచి మన దగ్గర కూడా వైఎస్ఆర్ జలాశయంలో ఫుల్గా అయిపోయింది అవును గంగం చెరువు దగ్గర నుంచి ఇలా 10 కిలోమీటర్లు లోపల కళ్యాణ్ బైక్ ఉంటుంది కళ్యాణ్ కాలంపల్లి అనే ఊర్లో నుంచి 2 కిలోమీటర్లు పోవాలి లోపలికి అంటే వెహికల్ మూవ్మెంట్ ఉందా మురళి ఇంటి ద్వారా కూడా పనిచేస్తాం చచ్చాను మురళి కొంచెం సీరియస్గా తీసుకోండి అంతే ఇంకేం చేయలేదు 2 రోజుల నుంచి చేస్తూ ఉంటారు నేను మనం మాట్లాడినప్పటి నుంచి కాకపోతే చూడండి ఇంక మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా అవునవునా ఒక నది కానీ లోయ కానీ నది కానీ లేకపోతే చెరువు కానీ కాలం కానీ అయితే తొలిగిపోయింది సమస్య అంతా ఇది అట్లే నాశనం అగాధం వల్లే ఇప్పుడు ఏదో చెరువు నది అయితే స్టాండింగ్ ఉంటుంది బాడీ అది దాన్ని ఏమైనా చేయొచ్చు ఒకవేళ నీళ్లు కూడా పెరికేయచ్చు బయటకు నీళ్ళు కూడా పెరిగినట్టు చెరువు అయినా మనిషి లోపల ఖచ్చితంగా గుడేళ్ళైతే మనకు ఉమ్మి బయటకు చేస్తుంది అవును అవును దీంట్లో 2 సమస్యలు దానికి తోడు లోపల అడాలంలో ఉంటే కనపడదు బయటికి దాంట్లో ఇరుక్కుపోయితే ఈ సమస్య ఉన్నాయి దానివల్లనే కనుక్కోలేకుండా ఆ సైడు ఉడియత్తము రూరల్ పోలీస్ కూడా చెప్పాం ఒకవేళ ఏదైనా బాడీ పట్టుకొని వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళకి డ్యామ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇది చూడుకోమని అక్కడ తెలిసాం అది చెప్పమని వాళ్ళు కూడా లక్ష్యం ఉన్నాం ఉడియత్తం డ్యామ్ అవుతూ పోలీసులతో కూడా అది 13 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి ఆ డ్యామ్ దగ్గర పోవడానికి ఇప్పుడు మన డ్రోన్ కెపాసిటీ ఎంత ఉంది మురళి డ్రోన్ కెపాసిటీ ఎంత దూరం పోతుంది డ్రోన్ ఓన్లీ ఒక 500 మీటర్ల వరకు పోగొడుతుంది అంతే మనం అక్కడ పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం డ్రోన్ వేయడానికి పోవడానికి కూడా అవకాశం లేదు సోలార్ ఫెన్సింగ్ ఏదో వాటర్ దృఢంగా ఉంది డ్రోన్ మీద కూడా తీసుకోపోతారు ఎందుకంటే డ్రోన్ తెలుసు చెప్పినాడు నాకు మోతాన్ డ్యామ్ నుంచి పిలిపించినాను చెప్పినాడు నాకు అని చెప్పినాడు ఒకటి అనాథంలో ఇంకొకటి మనకు బాడీ బయట రావాలంటే బాగా
నీళ్ళు తగ్గాలంటే వర్షం పడతా ఉంటే తగ్గదు కదా మరి, అదే ప్రాబ్లం ఉందా? అవును చాలా అయిపోతున్నాను. మన ప్రయత్నం మనం చేద్దాం మురళి, ప్రయత్నం సీరియస్గా తీసుకుంటాం. కంటిన్యూగానే ప్రతి రోజు చేయండి వాతావరణం ఉంటాం. చేయండి నెక్స్ట్ రోజు కూడా అక్కడి నుంచి కూడా డోర్ పడ్డా ట్రై చేస్తాం. ఈ రోజు చూస్తాం, చేయండి. ఫారెస్ట్ లో మాట్లాడాము, డీడ్యూటీ ఎలా ఉంటే తీసుకుంటాం అక్కడికి వెళ్ళి చూడండి. అట్లేనా అట్లేనా అట్లా అట్లా మెయిన్ ఇల్లు ముందు ఎక్కువ ఉంది నాకు ఈ సమస్య. పోవడానికి రాలేదు. మేము రావడానికి కూడా అవకాశం లేదు. అవును, 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. తిరిగి నడుచుకుంటూ పోవడానికి కూడా పొరపాటు కూడా లేదు. ఎవరు పోయినా కూడా గలం అయిపోతారు. చూడండి మురళి, పోవచ్చు అంతే. మనం వయసు ఉండే వాళ్ళు ఎవరు పోరాడా, యూత్ తప్ప ఎవరు పోరు. యూత్ పోయేది టూ వీలర్లు ఆడవారు పోతారు. మామిడితో పోరు పోవచ్చు. నిన్న ఫైర్ కూడా బండి రోడ్ మనం మామూలుగా ఆ వాటర్ ఫాల్స్ మన యూత్ అంతా చాలా మంది పోతారు, కంటిన్యూగా పోతారు. గంగా సిరస్ ఎవరు పోరున్నా భయపడి ఎండలు చూసుకొని పోతాను కానీ ఈత కొట్టరు. పోరు. కింద హోల్ ఉంటుంది, సుడిగుండం లేదు. 300 అంటే ముందు కూడా ఇద్దరు ముగ్గురు పోయినా సుడిగుండంలోకి వెళ్ళిపోయారు. సుడిగుండము ఎఫెక్ట్ అంటారు అందరూ కూడా. ఆ రోజు మా ముందరే పోయినా తీసుకొని వెంకటేశ్వర నాగరాజు నా తమ్ముడు బిర్యానీ తమ్ముడు మురళి కర్నూలులో చూసే వచ్చినారు. ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ కాదు, అదే నీళ్లు సుడిగుండు చుట్టూ అట్లే అనిపిస్తున్నారు. బాడీ ఏమాత్రం దొరకలేదు, ఎక్కడ దొరకనే లేదు. అబ్బాయి దూకి పైకి వచ్చినాడు. వీడు అందరూ ఫ్రెండ్స్ వీడియో పడుతున్నారు. ఇట్లా దూకి పైకి వచ్చాడు, అంతే కనబడతాడు. మళ్ళీ ఆగేసాం, మళ్ళీ నీళ్ళు తిరిగి అట్లే ఆ సుడిగుండం వల్ల ఆడ పోయిన బాడీ మళ్ళీ రీప్లేస్మెంట్ కావడం. ఇసుక కానీ ధరలు ఉన్నాయి, ఆ ధరలపై చర్చ అది అదే ప్రయత్నం చేస్తూ ఉంటారమ్మా, ధైర్యం చేస్తూ ఉండండి. నేను నిన్న దొరకతానే ఫోన్ చేశాను నాకు సాయంత్రం, మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నుంచి మాట్లాడుతాను. నేను ఎప్పుడు ఫోన్ చేయాలి, ఆయన బయట పెట్టలేదు, గుర్తుపెట్టలే, దాన్ని వదిలిపెట్టలేదు. నా బిడ్డ కాపాడిస్తాను, నాకు ధైర్యం ఉంది, ఇంకోటి ఉంది, ఏ మనవాడు సహాయపడతాడు, నాకు నమ్మకం. నా మనవాడు పోయి బాగా నేను అప్పటికప్పుడు అన్నకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తక్షణమే ఆయన చేయి తీసుకున్నాడు. చాలా సంతోషం నాకు. ధైర్యంగా ఉండండి. నలుగురు మనుషులు ఉంటే ఆయన 10 నుంచి పంపించారు కాబట్టి నేను ధైర్యంగా ఉండా. నా మనవాడు దొరుకుతానికి ఆశగా ఉండా. నిన్నలా మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. యూనిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం, అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం. అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8-10 కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా. అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది. ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి. ఇప్పుడు అని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడడం ఒకటి, అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి. సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది. వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు, వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్లకు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది, కొంత సమస్యల్లో ఉంది. ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండం ఉందనేది ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు, ఆ ప్రాంతం అందరికీ తెలుసు. అటువంటి చోట
అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. మీరు చేసే సాహసం వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను.